వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి టెట్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల. జనవరి 3 నుంచి 31 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు. హైదరాబాద్లో భారీగా పెరిగిన వెండి బంగారం ధరలు. కిలో వెండి ధర ఒకే రోజు 20,000 రూపాయలు పెరిగి 2.50 లక్షలకు చేరిక. 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర 1,43,000కు చేరిక. భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. నందిపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ అధికారులు సిబ్బందితో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు. నాగర్ కర్నూలు జిల్లాలో జనం జాగృతి బాటలో పాల్గొని మాట్లాడిన కవిత. బీఆర్ఎస్ కార్యకర్త చింతకింది రంజిత్పై జరిగిన దాడిని ఖండించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పరామర్శించి కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం. నిజామాబాద్ నగరంలో భారీ చోరీ. ఏటీఎంలను పరిశీలించిన ఇన్ఛార్జ్ సిపి రాజేష్ చంద్ర. 5 స్పెషల్ టీంలతో ముమ్మరంగా తనిఖీలు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేట్ గురుద్వారాలో భక్తి శ్రద్ధలతో వీర్ బలి దివస్. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నివాసంలో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప భిక్ష. పాల్గొన్న నిర్మల్ జిల్లాకు చెందిన సీనియర్ అయ్యప్ప భక్తుడు చెన్నయ్య గురుస్వామి. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ లింబద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. గోవింద నామస్మరణతో మార్మోగిన కొండ. రెండు కార్డుల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా. పవిత్ర పర్వదినాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని ఆదర్శ్ నగర్ హింగులాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కంద షష్ఠి రోజు కళ్యాణంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మీరుంటేనే ధర్మం ఇంకా పటిష్టంగా ఉంటది. ధర్మాన్ని మనం రక్షిస్తాని మనల్ని కాపాడుతుంది. లేకుంటే ఈ రోజు మనం బంగ్లాదేశ్ లో చూస్తా ఉన్నాం. మన హిందూ ధర్మం పటిష్టం లేకుంటే బంగ్లాదేశ్ లో హిందువుల మీద ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం. గత వారం రోజుల నుండి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధర్మం కోసం పనిచేయాలి. మనం నిత్య కార్యక్రమాలు చేసుకుంటూ కుటుంబ వ్యవస్థను నట్టుకుంటూ ధర్మం గురించి కూడా పనిచేయాలి. మీరు ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో మున్ముందు ఇంకా ఎక్కువ చేయాలని నా వంతు సహకారం. భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టర్ నందిపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి పెండింగ్ దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమీక్ష జరిపారు. నందిపేట మండలంలోని ఒక్కో గ్రామం వారీగా పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అన్నారు. అర్జీలను తిరస్కరించినట్లయితే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్న చిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించకూడదని, అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. ఇలాంటి ఒత్తిడికి లోను కాకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, భూభారతి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. సమీక్షా సమావేశంలో తహసీల్దార్ సంతోష్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త చింతకింది రంజిత్పై జరిగిన కిరాతక దాడిని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచాడన్న అక్కసుతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అనుచరులు గొడ్డలితో దాడి చేయడం అప్రజాస్వామ్యమని తీరని మచ్చాని ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాల పాలైన రంజిత్ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ మనోరమ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న డాక్టర్ నర్సయ్యతో ఫోన్లో మాట్లాడి రంజిత్ ఆరోగ్య పరిస్థితి అందిస్తున్న వైద్య సేవల వివరాలను తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సురేందర్తో మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకుని బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న రాజకీయ దాడులపై ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అండతో అనుచరులు రెచ్చిపోవడం ప్రజల భద్రతకు ముప్పుగా మారిందని ప్రశ్నించారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కామారెడ్డి ఎస్పీని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని, బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ నుంచి గాంధారి అబ్బాయి ఒక రంజిత్ అనే అబ్బాయి జాయిన్ అయ్యింది, అడ్మిట్ అయ్యింది. ఆయన గుడ్డలతో నరికినారు. అవును సార్, అవును సార్, అవును. నిన్న నైట్ రావడం ఇక అన్కాన్షియస్ అక్కడే వెంటిలేటర్ ట్యూబ్ వేసి పంపారు సార్. అది మొత్తం బ్లీడ్ అయి బీపీ 0 బీపీతో వచ్చాడు. లక్కీగా రివైవ్ అయింది సార్ నైట్. బీపీ పికప్ చేసేసి కొన్నిసార్లు ఒకసారి చిన్న మైల్డ్ కార్డియాక్ అరెస్ట్ కూడా ఆయన బీపీ బాగా సార్ తక్కువ అట్లా అవుతుంది. ఓటీనే రివైవ్ చేసినాము, సర్జరీ కూడా చేసేసినాం సార్. కొద్దిగా బెటర్ ఉన్నాడు సార్. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సభ్యులను ఆశీర్వదించినట్లు అయ్యప్ప చిన్నయ్య గురుస్వామి తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక ఆహ్వానం మేరకు నిర్మల్ జిల్లా మంజులాపూర్కు చెందిన సీనియర్ అయ్యప్ప చెనిగారపు చిన్నయ్య గురుస్వామి ధన్పాల్ నివాసంలో ఏర్పాటు చేసిన భిక్షలో పాల్గొన్నారు. ధన్పాల్ కుమారుడు కోడలు సన్ రైజ్ ఆసుపత్రి ప్రముఖ వైద్యులు డాక్టర్ వినయ్ ధన్పాల్ దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా వారిని ఆశీర్వదించినట్లు చెనిగారపు చిన్నయ్య గురుస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దంపతులు కలిసి చిన్నయ్య గురుస్వామిని శాల్వాతో సత్కరించి అయ్యప్ప స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. నిజామాబాద్ నగరంలో చోరీకి గురైన ఏటీఎం స్థలాలను ఇన్ఛార్జ్ సిపి రాజేష్ చంద్ర తనిఖీ చేశారు. నిజామాబాద్ నగరంలో 2 ఏటీఎంలలో చోరీ జరిగిన సంఘటనా స్థలాలను కామారెడ్డి ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. 5 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున నిజామాబాద్ నగరంలోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాంగురా బ్రాంచ్కు సంబంధించిన డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ ఏటీఎం మరియు టౌన్ 5 పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ణి చౌరస్తాలో గల ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలను గుర్తు తెలియని దొంగలు దాడి చేసి అందులో గల నగదును దాదాపు 30 లక్షల వరకు దోచుకొని వెళ్లినటువంటి సంఘటన స్థలాన్ని పర్యవేక్షించారు నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ ఎం రాజేష్ చంద్ర. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ ఎం రాజేష్ చంద్ర సంఘటన స్థలాలను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. తగు చర్యలు, సంఘటన స్థలాల పరిశీలన, ఏటీఎంల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి చోరీ జరిగిన విధానం, ప్రవేశ నిష్క్రమణ మార్గాలను అధ్యయనం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ సేకరణ, ఏటీఎం లోపలి మరియు పరిసర ప్రాంతాల సీసీటీవీ దృశ్యాలను సేకరించి విశ్లేషణకు ఆదేశించారు. క్లోజ్ టీం, సాంకేతిక నిపుణులు, స్థానిక పోలీస్ బృందాలతో మరియు 5 ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో ముఖ్యంగా ఏటీఎంలు, బ్యాంకులు, జనసాంద్రత ఉన్న ప్రాంత మొబైల్ పెట్రోలింగ్ పెంచారు. జిల్లాలో ప్రవేశ నిష్క్రమణ పాయింట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఏటీఎం భద్రతను బలోపేతం చేయడానికి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసుకుని అలారం వ్యవస్థలు, అదనపు సీసీటీవీలు, లైటింగ్ మెరుగుదలపై సూచనలు ఇచ్చారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని ప్రజలకు భరోసా కల్పించారు. నిందితుల గుర్తింపు, పట్టుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యలతో నగరంలో భద్రత మరింత బలోపేతం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డీసీపీ జి బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, 4వ టౌన్ ఎస్హెచ్ఓ సతీష్ కుమార్, 5వ టౌన్ సిఐ శ్రీనివాసరాజ్, 4వ టౌన్ ఎస్ఐ గంగాధర్ మరియు బ్యాంక్ మేనేజర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి చీఫ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఉరుకులు పరుగులు పెట్టినట్లు నిర్మించినట్లే పాలమూరు టు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను కూడా వేగవంతంగా పూర్తి చేసి ఉంటే ఇవాళ దక్షిణ తెలంగాణ ఎన్నికల ఫలితంగా వేరుగా ఉండేదని ఆమె అన్నారు. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని పట్టెం రిజర్వాయర్ పంప్ హౌస్ ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలపై కవిత మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నది దాదాపు 300 కిలోమీటర్లు పొడవునా ప్రవహిస్తున్నప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి కృష్ణా జలాల విషయంలో అన్యాయమే జరిగిందని ఆరోపించారు. తెలంగాణకు కృష్ణా నది నీటి వాటా 550 టీఎంసీలు రావాల్సి ఉండగా అందులో కనీసం 299 టీఎంసీలను కూడా సరిగా వినియోగించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము వట్టేవ్ రిజర్వాయర్ను పరిశీలించామని, ఆ ప్రాజెక్టుకు సంబంధించి కాలువలు, వ్యవస్థ,
ఎక్కడా తయారు కాలేదన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, ఇది నిజమేనని అన్నారు. కానీ అసలు మహబూబ్ నగర్ జిల్లా భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాని, అందులో 25 లక్షల ఎకరాల్లో పంటలు పండించే భూములే ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి నేటికి 11 ఏళ్లు గడుస్తున్నా జిల్లాలో ఉన్న 25 లక్షల ఎకరా సాగు భూమికి కాళేశ్వరం ద్వారా కేవలం 6.5 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడం గొప్పతనమా అని బీఆర్ఎస్ నేతలను కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దక్షిణ తెలంగాణలోని పాలమూరు ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని కవిత ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 12.3 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో 2015లో 35,200 కోట్ల అంచనాతో ప్రారంభమైందని కవిత అన్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం 58,000 కోట్లకు పెరిగిందన్నారు. 2023లో మొదటి దశ ప్రారంభమైనప్పటికీ పూర్తి స్థాయి పనులు జరగడం లేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా ఆచరణలో మాత్రం జాప్యం జరుగుతోందని కవిత అన్నారు. బిడ్డ ఏం చేస్తున్నారు మీరు? ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిలో 21 ప్యాకేజీలు ఉంటాయి. 18 ప్యాకేజీలే పని మొదలైంది. ఆ పాలమూరు రంగారెడ్డిలో 3 ప్యాకేజీలు తీసి పడేసారు. అంటే రంగారెడ్డి ఎగిరిపోయింది, వికారాబాద్ ఎగిరిపోయింది. డిండికి ఇవ్వాల్సినటువంటి నీళ్ళు ఇంతవరకు ఒక సుక్క కూడా ఇవ్వలేదు. ఏంది 10 ఏళ్ళల్లో 10 సార్లు సర్వే చేసిరు. 8-9 కోట్లు. డిండి ప్రాజెక్టుకు సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ పాయింట్ నుండి వాటర్ తీసుకోవాలి అన్న పాయింట్ మీద 10 సర్వేలు జరిగినాయి. చేసినటువంటి కన్సల్టెంట్కు 10 కోట్లు ఇచ్చారు, కానీ కనీసం చుక్కనీరు కూడా మనం ఇవ్వలేని పరిస్థితి. ఇక ఈ పాలమూరు రంగారెడ్డి 21 ప్యాకేజీలలో 3 ప్యాకేజీలు రంగారెడ్డి వికారాబాద్ విడిచిపెట్టినాం. 18 ప్యాకేజీలు పని జరగాలి. ఈ 18 ప్యాకేజీలలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? మళ్ళీ ఈ నారాయణపేట కొడంగల్ అని చెప్పి కొత్త స్కీమ్ పెట్టి దానికి ఇంటేక్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన భీమాలో పెట్టుకున్నాడు. మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మనం నారాయణపేటలో కానుకుర్తికి వచ్చినప్పుడు కూడా చెప్పినాం, మీరు ఇంటేక్ పాయింట్ జూరాలో పెట్టుకుంటే మనకు ఎక్కువ వాటర్ వాడుకునే అవకాశం ఉంటుంది. నగరంలో వెండి, బంగారం ధరలు భారీగా పెరిగాయి. కిలో వెండి ధర 2.50 లక్షలకు చేరింది. వెండి ధర నెల రోజుల్లోనే దాదాపు 80,000 పెరగడం గమనార్హం. 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర 1,43,000కు చేరింది. అలాగే 22 క్యారెట్ల ధర 1,31,000కు చేరుకుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గిన నేపథ్యంలో తదుపరి సమీక్షలోనూ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందని అంచనాలు పెరిగాయి. ఆర్థిక అనిశ్చితులు తొలగిపోవడంతో సుస్థిరమనే భావనతో విలువైన బంగారం, వెండి పైకి పెట్టుబడులు తరలివస్తూనే ఉన్నాయి. గిరాకీకి తగ్గట్టు వెండి సరఫరా లేదని, అందువల్ల ధరలు పెరుగుతాయనే అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది వెండిపై పెట్టుబడులు పెడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటికే పుత్తడి ధర దాదాపు 70% పైగా ఎగబాకింది. 1979 తర్వాత ఇది అతిపెద్ద వార్షిక లాభమని నిపుణులు చెబుతున్నారు. 2026 ప్రారంభంలోనూ ఈ లోహాల ధరల పరుగు కొనసాగొచ్చని అంచనాలు వేశారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఈ పెరుగుదలకు కారణమవుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్గా పిలువబడే శ్రీ లింబాద్రి నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం 3వ శనివారం కావడంతో పోటెత్తిన భక్తులు ధనుర్మాసం శనివారం కావడంతో వేద పండితులు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపి భక్తులకు దర్శింపచేశారు. భక్తుల రద్దీ గోవింద నామ స్మరణలతో కొండ మారుమోగింది. శనివారం నాడు భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకంతో కాలినడకన భక్తులు గోవింద నామస్మరణతో కొండకు చేరుకున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పించుకొని స్వామివారికి సాహిత్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. భీమ్గల్ చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా మహారాష్ట్ర, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. క్యూ లైన్లో కిలోమీటర్ మేర భక్తులు నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పించారు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి. అనంతరం దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి మాట్లాడుతూ ఈ రోజు ధనుర్మాసం 3వ శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని, పెద్దల గురించి ఈ ధనుర్మాసంలో స్వామివారి ఏది కోరుకుంటే అది జరుగుతుందని అన్నారు. ఇక్కడ అన్ని ఆలయాల్లాగా కాకుండా స్వామివారు అమ్మవారితో కలిసి శాంతి స్వరూపంగా ఉండడం విశేషమన్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో అన్నసత్రం వరకు పెరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవకుల ద్వారా క్యూ లైన్లో ఉన్న భక్తులకు త్రాగునీటి సౌకర్యం, అన్నసత్రం ఏర్పాటు చేశామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. వైశిష్ట్యము ఏమి అంటే విశేషంగా ఎవరైతే తండ్రి ఉన్నాడో వాళ్ళు ఈ ధనుర్వేదీపాత యోగం సందర్భంగా స్వామివారిని, పరమాత్ముడు నారాయణమూర్తి శ్రీహరిని ఏ రూపమైన ఏ అవతారమైనా కానీ స్వామి నారాయణమూర్తిని సేవించుకొని ఈ వ్యతిపాత యోగం సందర్భంగా నా పెద్దలను స్వామి ఉద్ధారం చేయు యోగపూర్వకంగా ప్రార్థన చేసుకునే ఒక
విశేషం ఉన్నది. అటువంటి దివ్యఘట్టము ఆలయంలో ఈరోజు నిర్వహించబడింది. దాన్ని పురస్కరించుకొని స్వామివారి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి వచ్చి శనివారం పురస్కరించుకొని స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆలయం తరఫున నిర్వహణ చేస్తున్నటువంటి అన్నదాన వితరణలో స్వామివారికి ప్రసాదంలో స్వీకరిస్తున్నాను. దుబాయ్లో జరిగిన ఏషియన్ పారా యూత్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో 3 బ్రాంజ్ మెడల్స్ను సాధించిన నిజామాబాద్కు చెందిన స్విమ్మర్ కిరణ్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సత్కరించి అభినందించారు. ఆసియన్ పారా యూత్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ దుబాయ్ 2025లో భారతదేశం తరపున పాల్గొని 3 బ్రాంజ్ మెడల్స్ సాధించిన పారా స్విమ్మర్స్ నిజామాబాద్ పట్టణానికి చెందిన యువకుడు నికేష్ కిరణ్, అలాగే 2025-26 సంవత్సరానికి నిర్వహించిన నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్స్ విజేతగా నిలిచి బెస్ట్ స్విమ్మర్ అవార్డును అందుకోవడం భారతదేశానికి అంతర్జాతీయ జాతీయ స్థాయిలో గర్వకారణమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నికేష్ కిరణ్ కషేట్వర్ను శాల్వాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు. కఠినమైన శ్రమ, పట్టుదలతో సాధించిన ఈ విజయాలు యువతకు, ముఖ్యంగా పారా క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి, అలాగే నిజామాబాద్ పట్టణానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. 2 కార్డుల విధానాన్ని రద్దు చేయాలని నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. 2 కార్డుల విధానాన్ని రద్దు చేయాలని 254 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ TUWJH143 యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ ఈవో ప్రశాంత్కి జర్నలిస్టు సమస్యలతో కూడిన మెమోరెండాన్ని అందించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపారు. కొత్త జీవో పేరుతో జర్నలిస్టుల అక్రిడేషన్ల కోత పెట్టడాన్ని TUWJH143 రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆర్ భూపతి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం 2 రకాలుగా జర్నలిస్టులను విడదీసి నూతన అక్రిడేషన్ పాలసీ తీసుకురావడం సరికాదన్నారు. సబ్ ఎడిటర్లకు, వర్కింగ్ జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జీవో సవరణ జరిగే వరకు ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో TUWJ TMEGU ప్రతినిధులు రజనీకాంత్, బాలకుమార్, కట్టా సంతోష్, కట్టా సతీష్, ఆనంద్ పాల్, అంజీ, సతీష్, సందీప్, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్ జర్నలిస్టులు వేరే అని, అదేవిధంగా డెస్క్ జర్నలిస్టులు వేరే అనేటువంటి ఒక భావనను తెర మీద తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఒక సహృద్వ వాతావరణంలో పనిచేసేటువంటి మీడియా కుటుంబం లోపల భిన్నమైనటువంటి వైఖరులు తలెత్తే అవకాశం ఉంది. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేసి మేము డెస్క్ జర్నలిస్ట్ పక్షాన, అదేవిధంగా మిగతా మాకు మద్దతుగా వచ్చినటువంటి జర్నలిస్ట్ సంఘాలందరి సమక్షం లోపల వారి మద్దతుతోని కోరుతున్నాము. ఈ విధానాన్ని రద్దు చేయాలి. అనాదిగా పాతకాలం లోపల ఎప్పుడో 2 క్లాసుల విధానం అనేటువంటిది అమల్లో ఉండేదట. దాన్ని సభ్య సమాజం అంతా కూడా ఖండించింది. మరి ఆ పాత విధానాన్ని అవలంబించే విధంగా 2 కార్డుల విధానాన్ని, 2 క్లాసుల విధానం ఏ విధంగానైతే ఉండేదో అదేవిధంగా ఇప్పుడు 2 కార్డుల విధానాన్ని ప్రభుత్వ పెద్దలు తెర మీద. రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్ కార్డుల విషయంలో తీసుకొచ్చిన జీవో 252ను సవరించాలని కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్ కార్డుల విషయంలో ఇటీవల తీసుకువచ్చిన జీవో 252ను సవరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా TUWJH143 నాయకులు మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల విషయంలో తీసుకువచ్చిన జీవో 252ను సవరించాలని జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. కొత్త జీవో ద్వారా నియోజకవర్గ జర్నలిస్టులకు, చిన్న పత్రికల జర్నలిస్టులకు ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకోసం ప్రభుత్వం జీవోలో సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పనిచేసే ప్రతి జర్నలిస్ట్కు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా TUWJH143 యూనియన్ జర్నలిస్టులు పాల్గొన్నారు. తొలగించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్ కార్డులు కేవలం దక్కేదే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనాలు ఏం చేకూరకపోయినప్పటికీ కూడా ఆత్మగౌరవంగా భావించే పరిస్థితుల్లో దాదాపుగా అనేక రకాల కండిషన్లు పెడుతూ కోత విధించిండ్రు. జీవో నంబర్ 252 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అంటే పెద్ద పత్రికలకు సంబంధించి రాష్ట్ర INPR ద్వారా 20 అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వడంతో పాటుగా డెస్క్ జర్నలిస్టులకు 20 కార్డులు, అట్లాగే 4 ఫోటోగ్రాఫర్లకు ఇచ్చే కార్డులలో కూడా ఇప్పుడు వాటిని 12కు కుదించడం, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే INPR ద్వారా కేబుల్ ఛానళ్ళకి ఇచ్చేటువంటి 12 కార్డులు వాటిని 0కు తగ్గించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతకుముందు గతంలో కేబుల్ ఛానళ్లకు సంబంధించి జిల్లాలో 4 కార్డులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వాటిని 2కు కుదించిండ్రు. చిన్న పత్రికలకు సంబంధించి మరీ దయనీయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దర్పల్లి మండల కేంద్రంలో నూతన పాలక వర్గం సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సొంత నిధులతో ట్రాక్టర్ సహాయంతో చెత్తను తొలగించారు. దర్పల్లి మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా చెరుకట్ట వెళ్లే ప్రాంతంలో చెత్త వేయడం జరుగుతుందని ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ 7వ వార్డు మెంబర్గా గెలుపొందిన నిమ్మల వినయ్ గౌడ్ తన సొంత నిధులతో ట్రాక్టర్ సాయంతో చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ చెత్తను గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో వేయాలని, దర్పల్లి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ప్రతి వార్డులో శుభ్రంగా ఉంచితే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని, గత కొన్ని రోజులుగా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్, చికెన్ సెంటర్, కిరాణా
మర్చెంట్ వారు ప్లాస్టిక్ రహిత వస్తువులను వేయడంతో పందులు గుంపులుగా మారి ప్రజలకు ఎంతో ఇబ్బందిగా కలిగిందని, కావున ఇకనైనా ఈ ప్రాంతంలో చెత్త వేయకూడదని ఒక బాధ్యత గల పౌరుడిగా వివరిస్తున్నానన్నారు. ఇకపై చెత్త వేసినచో తగిన చర్యలు తీసుకోబడునన్నారు. కావున ప్రతి ఒక్క గ్రామ ప్రజలు గ్రహించాలని, మీ షాప్ వద్దకు వచ్చినప్పుడు చెత్తను అందులో వేసి డంపింగ్ యార్డ్కు తరలిస్తారని ఈ కార్యక్రమంలో దర్పల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, వార్డు మెంబర్ నిమ్మల వినయ్ గౌడ్, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే దర్పల్లి గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా ప్రతి ఇంటి ఆడబిడ్డ ఒకసారి ఆలోచించాలి. తమ ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటారో గ్రామాన్ని కూడా అదే విధంగా శుభ్రం ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది, ప్రతి ఆడబిడ్డ పైన ఉంది. మీరు చెత్తను రోడ్డు మీద తీసుకొచ్చి పడేయకండి. మీ ఇంట్లో ఒక చెత్త బుట్టిలో వేసి పెట్టుకోండి. వారంలో 2 సార్లు మీ ఇంటి దగ్గరికి వెహికల్స్ వస్తాయి, అందులో వేయండి. 44వ జూనియర్ బాలబాలికల జాతీయ స్థాయి ఖోఖో క్రీడా పోటీలకు బి హర్షిని జెడ్పీహెచ్ఎస్ గుత్పా క్రీడాకారిణి ఎంపికైంది. ఈ నెల 31 డిసెంబర్ నుండి 4 జనవరి 2026 వరకు నిర్వహించే 44వ జాతీయ స్థాయి జూనియర్ బాలబాలికల క్రీడా పోటీలకు మన ఉమ్మడి నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల నుంచి బి హర్షిని సెలెక్ట్ కావడం హర్షణీయమని జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జీవి భూమారెడ్డి, ఎండి అతికుల్లా తెలిపారు. ఈ క్రీడా పోటీలు అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం, గుంజూరు, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించబడతాయని వివరించారు. జాతీయ స్థాయి పోటీలకు మన తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా నిజామాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు హర్షిని సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బిల్లానిల్, అధ్యక్ష కార్యదర్శులు జీవి భూమారెడ్డి, ఎండి అతికుల్లా, జెడ్పీహెచ్ఎస్ గుత్పా పీడి కవిత తదితరులు పాల్గొన్నారు. నిరుపేద ఆదివాసీ నాయక్పోడ్ కుటుంబానికి ఉద్యోగులు, వ్యాపారస్తులు 38,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన కీర్తిశేషులు తోకల గంగాధర్ గత 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు కూడా 1 సంవత్సరం క్రితం చనిపోయాడు. మృతునికి 2 పెళ్లి కాని ఆడపిల్లలున్నారని, మృతుని కుటుంబం పేద కుటుంబం అని తెలిసి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీ నాయక్పోడ్ కులస్తులు పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న నేను సైతం నాయక్పోడ్ల చేయూతకే అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా చూసి జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, యువకులు, జిల్లాలో ఉన్న కులస్తులు తలా కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. మొత్తం 38,000 రూపాయల విరాళాల రూపంలో వచ్చిన వాటిని ఆదివాసీ నాయక్పోడ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్ మృతుని కుటుంబానికి అందజేశారు. శంభుని గుడి ఈవోను సస్పెండ్ చేసి ఆలయ రక్షణ కోసం వాచ్మెన్లను నియమించాలని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ డిమాండ్ చేశారు. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత పురాతన శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఇటీవల పట్టపగలే జరిగిన దొంగతనం దేవాలయ ఈవో నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. శంభుని గుడి ఆలయం చుట్టూ ఉన్న స్థలాన్ని అన్యమతస్థులు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించాలని దేవాలయ పరిరక్షణ సమితి గత 5 సంవత్సరాలుగా నిరంతర ఉద్యమాన్ని కొనసాగిస్తుందని ప్రసాద్ తెలిపారు. దేవాలయ నిర్వహణలో ఈవో పూర్తిగా విఫలమైనందువల్లే పట్టపగలు ఆలయంలోంచి పూజా సామాగ్రి దొంగలించబడిందని, ఆలయ నిర్వహణలో కూడా ఎన్నో లోపాలున్నాయని, అందువలనే ఈవోను వెంటనే సస్పెండ్ చేసి పూర్తి స్థాయి ఈవోను నియమించాలని, రాత్రి మరియు పగలు కోసం 2 వాచ్మెన్లను నియమించి నిరంతరం దేవాలయానికి రక్షణ కల్పించాలని దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. మిట్ట మధ్యాహ్నం ఏ రకంగా వచ్చి దొంగలు పడతారు గుడిలా? ఇది ఇక్కడున్న గుడి ఏ పరిస్థితిలో ఉందో హిందూ సమాజం అందరికీ కూడా తెలుసు. మేము హిందువులందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం. అయ్యప్ప భక్తులకు కావచ్చు, హనుమాన్ స్వామి భక్తులకు కావచ్చు, ఇందూరులో ఉన్న ఇందూరు జిల్లా హిందువులందరికీ కూడా పాదాభివందనం చేతులెత్తి నమస్కరించి ఒకటే కోరుకుంటున్నాం, ఈ శంభుని గుడిని కాపాడండి. శంభుని గుడిని కాపాడలేని పరిస్థితి ఉంటే ఈ రోజు మిట్ట మధ్యాహ్నం దొంగతనమైన గుడిలో ఉన్న సామాన్ ఎత్తుకపోయిన మిర్చి కొంపకు సంబంధించిన ఒక నజీర్ అనే పాత ఇనుప సామాన్ అమ్మినోడికి వాడు కొన్నాడు ఆ సామాన్ని. వాడి మీద కూడా కేసు బుక్ చేయాలా, దొంగను పట్టుకోవాలా, రిమాండ్ చేయాలా, ఈవో గారిని ఇక్కడ ఉన్న సిబ్బందిని సస్పెండ్ చేయాలని చెప్పేసి దేవాలయ పరిరక్షణ సమితి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. భీమ్గల్ పట్టణంలో అయ్యప్ప స్వామి ఊరేగింపు ఆరట్టు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని చొక్కయ్యగుట్ట ప్రాంతంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల ఆరట్టు ఉత్సవాన్ని గురుస్వామి పోల్కం సుదర్శన్, భూమేష్ రత్నం గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప సన్నిధానంలో వైభవోపేతంగా పూజలు నిర్వహించి ఆరట్టు ఉత్సవాన్ని ప్రారంభించారు. శుక్రవారం రాత్రి అయ్యప్ప సన్నిధిలో పవన్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో మెట్ల పూజను ఘనంగా నిర్వహించి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్పలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం అయ్యప్ప స్వామికి ఆరట్టు ఉత్సవాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఉంచి పట్టణంలోని బడా భీమ్గల్ చౌరస్తాలోని హనుమాన్ టెంపుల్ వద్ద ప్రారంభించారు.
ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. స్వామివారి ఊరేగింపు రథాన్ని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ ఊరేగింపు అయ్యప్ప స్వామి ఆలయం నుండి ప్రారంభమై ముచ్కూరు చౌరస్తా, నందిగల్లి, అంగడి బజార్ మీదుగా పట్టణ ప్రాంతంలోని పలు ప్రధాన వీధుల గుండా ఊరేగింపు కొనసాగించి అయ్యప్ప సన్నిధానం వద్ద కొలనులో పంపా నదిగా భావిస్తూ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని అందులో జలకాలాడించారు. ఊరేగింపు కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ఒంటిపై రంగులు పూసుకొని నృత్యాలు చేస్తూ స్వామివారికి అభిషేకాలు, పడి పూజ నిర్వహించారు. అనంతరం భిక్ష కార్యక్రమాన్ని స్వాములు బండి బాలకృష్ణ కుటుంబ సభ్యులు భిక్షదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది, అయ్యప్ప సేవా సమితి ట్రస్ట్ సభ్యులు యాదగిరి రాజశేఖర్, రమేష్, గురుస్వాములు, అయ్యప్ప భక్తులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పీఎం విద్యార్థి నైపుణ్యాలు లక్ష్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాలెం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు, అధ్యాపకుడు పట్వారి తులసి కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి ముఖ్యమైన, శక్తివంతమైన ఆయుధం విద్య అని చెప్పుకొచ్చారు. విద్యా విధానాలు, నేర్చుకునే పద్ధతులు, లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలో తెలియజేశారు. ఇష్టమైన రంగులో గొప్ప స్థాయిలో ఎలా ఉండాలో చిన్ననాటి నుండి తెలుసుకోవాలన్నారు. దేశానికి సేవ చేసే స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మంచి ఆలోచనలు, మంచి అలవాట్లతో గొప్ప జీవిత నిర్మాణం ఏర్పడుతుందని స్ఫూర్తిదాయక అంశాలను ప్రస్తావించారు. మంచి మార్గాన్ని వెళ్ళడానికి ఏ రూపంలో అయినా ఒత్తిడి వస్తే తట్టుకునే శక్తిని ఏర్పరచుకునే ఆయుధాలు మహానీయుల చరిత్రాత్మక పుస్తకాలు చదవాలి. ఎస్ఆర్నో వివేకానందుడు తెలుసు కదా మీకు? మహాత్మా గాంధీ తెలుసా? అందరికీ లేదా? నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీగా డాక్టర్ జలగం తిరుపతిరావు ఎన్నికైన సందర్భంగా జెడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు సన్మానించారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికల్లో సెక్రటరీగా డాక్టర్ జలగం తిరుపతిరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో దాదన్న గారి మధుసూదన్ రావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా లీగల్ అడ్వైజర్ రమణారావు, కేసీఆర్ సేవాదల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, రిటైర్డ్ ప్రొఫెసర్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి ఇవాళ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి 31 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో 2 షిఫ్ట్లలో జరగనున్నాయి. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ జర్నల్ నంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో వెళ్లాలని తెలిపారు. అయితే పరీక్షల కేంద్రంలోకి వెళ్లేవారు వెంట హాల్ టికెట్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన ఏదైనా ఫోటో, గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లాలని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. సిరికొండలో విద్యార్థుల భవిష్యత్తు సూచించే ఉద్దేశంతో కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థులకు భవిష్యత్ దిశను సూచించే ఉద్దేశంతో కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ వృత్తి అవకాశాలు, ఉన్నత విద్యా మార్గాలు, పోటీ పరీక్ష, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. మోటివేషనల్ స్పీకర్స్ ఒజ్జా మహేందర్ మరియు ఒజ్జా నవనీత పాల్గొని విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించి వాటికి అనుగుణంగా కెరియర్ను ఎంచుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా నైపుణ్యాలు, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం ఎంతో అవసరమని వివరించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ అనంతర కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు, ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ ఉద్యోగాలపై సవివరంగా అవగాహన ఇచ్చారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నిపుణులు స్పష్టమైన సమాధానాలు ఇచ్చే సందేహాలను నివృత్తి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలపై ప్రేరణాత్మక సందేశాలు అందించారు. కెరియర్ ప్లానింగ్ ప్రారంభ దశలను చేయడం వల్ల లక్ష్య సాధన సులభతరం అవుతుందని తెలిపారు. అలాగే ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కెరియర్ గైడెన్స్ కార్యక్రమాలు విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకొని కష్టపడి చదివితే తప్పకుండా విజయం సాధిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్స్ ఒజ్జా మహేందర్ మరియు ఒజ్జా నవనీత, ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా మామ కొడుకు లేకపోతే ఇంకొక ఆయనలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. ఆయన మంచిగా ఏసీలో కోసం పని చేస్తాడు, మంచిగా ఇంజనీర్ ఇంకా అంతేనా? మెజారిటీ ఆఫ్ గోల్స్ ఇట్లా డిసైడ్ అవుతాయి. ఎట్లా నేను చెప్పినట్టు ఇప్పుడు సార్ నో. లేకపోతే మా వాళ్ళు ఏమనుకుంటారు అంటే, సార్ నేను డీజే బాయ్ అవుతా, మా ఇంటికాడ మామూలుగా ఒక సౌండ్ సిస్టమ్ ఉంటుంది, ఆయన రోజు 2,000 ఇస్తాడు, సాయంత్రం ఒక బాటిల్ ఇస్తాడు, ఖతర్నాక్ ఉంటుంది, ఇక మస్తు 2 రోజులు 2,000 అంటే ఎన్నైతే నెలకు 60,000 అయితే ఖతర్నాక్ కాలికేషన్ ఉంటుంది. సరిపోతే మాకు అనుకుంటారు. సార్ నో అనుకుంటారా అనుకోరా? నగరంలోని గాజుల్పేట్లో గురుద్వార్ వీరబలి దివస్ ఘనంగా నిర్వహించారు.
నగరంలోని గాజుల్పేట్ గురుద్వార్లో నిర్వహించిన వీరబాల్ దివస్ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ సిక్కు చరిత్రలో వీర్బాల్ దివస్ కు ఉన్న గొప్ప ప్రాముఖ్యతను తెలిపారు. చిన్న వయసులోనే ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సాహిబ్ జాదాల వీరత్వం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందన్నారు. వారి త్యాగాలు దేశభక్తి ధైర్య సాహసాలకు చిరస్మరణీయ ప్రతీకలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ ప్రభాకర్, బీజేపీ మండల ప్రెసిడెంట్ బాబీ సింగ్, మఠం పవన్, ముండాడ పవన్, మరావర్ కృష్ణ, గురుద్వార్ నిర్వాహకులు, సిక్కు సంఘ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని రావుట్లలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో ఇటీవల భారీ వర్షాలకు వెలిసిన సీతారామచంద్ర మూర్తుల వద్ద శనివారం పర్వదినాన్ని పురస్కరించుకొని రావుట్ల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సర్పంచ్ కొడిగల రాజ్ కుమార్ మాట్లాడుతూ గత భారీ వర్షాలకు సీతారామచంద్ర మూర్తుల విగ్రహాలు బయటపడడంతో గ్రామంలోని ప్రజలందరూ తండోపతండాలుగా కదిలి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడంతో ఆధ్యాత్మికత సంతరించుకుందన్నారు. ఈ ప్రాంతంలో రామాలయ నిర్మాణానికి ప్రజలందరూ ఆసక్తి చూపడంతో ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారాలు అందిస్తానన్నారు. శనివారం రోజు కావడంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. లాస్ట్ టైం ఆగస్టులో భారీ వర్షాలకు మన ఒరేలు వంతలు వారి ఇక్కడ రామలక్ష్మణుల విగ్రహాలు అనేవి మనకు ఇక్కడ లోపల తేలడం జరిగింది. అది ఆ నోట ఈ నోట మేకల వాళ్ళు గోదల వాళ్ళు చూసి ఒకరి నోట ఒకటి రావుట్ల ప్రజలందరికీ తెలియడం జరిగింది. దాంతో ఊరు జనాలు అందరు తండోపతండాలుగా వచ్చి లాస్ట్ టైం బోనాలతో వచ్చి మంగళారతులతో వచ్చి ఇక్కడ పూజలు పురస్కారాలు చేసి ఇక్కడ పూజలు చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనకు రాముల వారి గుడి గురించి మనం ఇక్కడ అన్నసత్రం పెడదామని రావుట్ల గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ అన్నసత్రం ఏర్పాటు చేసి తండోపతండాలుగా రావుట్ల ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇంతకు ముందు మా తాతలు ముత్తాతలు ఇక్కడ విగ్రహాలు ఉండే రాముల వారు తిరుగుతూనే ఇక్కడ విగ్రహాలు గుడి మందిరం చేసుకోవాలని చెప్పేసి చాలామంది పెద్దలు అనంగా మాట్లాడడం కోసమే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మేము వింటుంటుంది. అది ఈరోజు మాకు రాముల వారు సాక్షాత్ ఇక్కడ మనకు నిలవడము జరిగింది. తొర్తి గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎర్గట్ల మండలం తొర్తి గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల మందుల పంపిణీ కార్యక్రమం కొనసాగినట్లు పశు వైద్యాధికారిని డాక్టర్ రాజలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెలకు, మేకలకు నట్టల మందు వేయడం వల్ల జీవాల ఎదుగుదల బాగుంటుందన్నారు. జీవాలు పలు వ్యాధుల నుండి రక్షించబడతాయని వివరించారు. జీవాల పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పశు వైద్య సిబ్బంది, పశు వైద్యురాలు డాక్టర్ రాజలక్ష్మి. మనకి అంటే డోస్ ఎన్నిసార్లు ఇవ్వాలి కాబట్టి వీటి వలన పశు పోషణ అనేది తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి మనం పశువులలో గొర్రెలు మరియు మేకలలో మనం ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి అట్లా మనం నట్టల మందు వేసుకోవాలి. ఇది ప్రభుత్వం వారు అందించే నట్టల మందు ప్రోగ్రాం. ఒకవేళ నట్టల మందు పంపిణీ జరగకపోయినా రైతులు అనేది గమనించి నట్టల మందు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,500 రూపాయలకు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,200 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 2,55,000 రూపాయలకు చేరగా వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 2,500 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి టెట్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల. జనవరి 3 నుంచి 31 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు. హైదరాబాద్లో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు. కిలో వెండి ధర ఒకే రోజు 20,000 రూపాయలు పెరిగి 2.50 లక్షలకు చేరిక. 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర 1,43,000కు చేరిక. భూభర్తీ పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. నందిపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు. నాగర్ కర్నూలు జిల్లాలో జనం జాగృతి బాటలో పాల్గొని మాట్లాడిన కవిత.
బీఆర్ఎస్ కార్యకర్త చింతకింది రంజిత్పై జరిగిన దాడిని ఖండించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించి కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం. నిజామాబాద్ నగరంలో భారీ చోరీ, ఏటీఎంలను పరిశీలించిన ఇన్ఛార్జ్ సిపి రాజేష్ చంద్ర. 5 స్పెషల్ టీంలతో ముమ్మరంగా తనిఖీలు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేట్ గురుద్వారాలో భక్తి శ్రద్ధలతో వీర్ బలి దివస్ పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నివాసంలో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప భిక్ష పాల్గొన్న నిర్మల్ జిల్లాకు చెందిన సీనియర్ అయ్యప్ప భక్తుడు చెన్నయ్య గురుస్వామి. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ లింబద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. గోవింద నామస్మరణతో మార్మోగిన కొండ. రెండు కార్డుల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.